ఈ వీడియోస్ చేయడం కోసం మా టీం చాలా కష్టపడుతున్నాం, నేను కానీ మా టీం కానీ. మీరు ఒక్క లైక్ ఇచ్చేస్తే మాకు కొండంత బలం. సో ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్కి ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ని ఇబ్బందిని క్రియేట్ చేసిందని అనేకసార్లు మాట్లాడుతున్నాం. కానీ ఈ సింధూర్ చిన్నవాడి పరిస్థితిని చూస్తే, ముఖ్యంగా వాడి డిఫెన్స్ సెక్టార్ని చూస్తే, డిఫెన్స్ మార్కెట్ని చూస్తే కుప్పకూలిపోయింది. చింగుడు అంటారు, చింగుడు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. టోటల్గా వాళ్ళ సేల్స్ అన్ని డౌన్ఫాల్లో ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంటే రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, యుద్ధం చేసాము, యుద్ధంలో మీరు అటాక్ చేస్తాం, అలాగే డిఫెన్స్ కూడా చేస్తాం. యుద్ధంలో కరాటే అన్నారనుకోండి, దాడి చేయడానికన్నా మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం, దాన్ని డిఫెన్స్ అంటాం. ఈ రెండింటిలో కూడా మన ఆత్మనిర్భర్ భారత్, మనం ఒక నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ని విడుదల చేసాం. ఇందులో మనం ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా నిర్వహించాము, ఇందులో మన డిఫెన్స్ రంగం చేసినటువంటి పని ఏంటి, ఏ రకంగా ఒక స్ట్రాటజీని, ఒక వార్ రూమ్ వ్యూహాన్ని ఎలా మనం ప్లాన్ చేసాము, ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ ట్రై సర్వీసెస్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్ట్గా చైనా వాడి HQ-9ని మనం ఎలా ఛానల్ చేయగలిగాం, ఎలా ఛాలెంజ్ చేసాం. 23 నిమిషాలు, కేవలం 23 నిమిషాల్లో పాకిస్తాన్లోకి వెళ్ళడం, రఫేల్ కాదు సుఖాయ్ విమానాలతో వెళ్ళడం, సుఖాయ్ విమానాలు పాకిస్తాన్లోకి వెళ్ళి చైనా వాడి HQ-9 అనబడే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటారు దీన్ని, దాన్ని జామ్ చేసి పాకిస్తాన్ వాడి ఎయిర్ బేసెస్, సరే ఎక్కడో మారుమూరు ప్రాంతంలో ఉండే ఒక స్థావరమా, అక్కడేదో 3-4 విమానాలు ఉన్నాయా, డ్రోన్లు ఉన్నాయా, మిసైల్ సీలోస్ ఉన్నాయా అంటే కాదు. మీకు నూర్ ఖాన్ లాంటి ఒక ప్రముఖ ఎయిర్ బేస్ని, పక్కనే మీకు న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, హైలీ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్, అక్కడికి వెళ్ళి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడులు చేసి నేరుగా మనం వెనక్కి రావడం ఇవాళ పాకిస్తాన్ వాడికి అవమానం కాదు, వాడికి ఎలాగో సిగ్గుసరం లేదు. వాడు ఈ కార్టూన్ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్ సినిమాలు వస్తే యానిమేషన్స్, ఆ వీడియోలను పెట్టుకుని చూసారా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత్ యొక్క ఎయిర్ ఫేసెస్ని ధ్వంసం చేశాము, మేము గొప్పవాళ్ళమని పాకిస్తాన్లో ఉండే చదువు సంధ్య లేని యువకుల్ని గ్రామస్తులు వాళ్ళకి చూపించి మభ్య పెడుతున్నాడు. అంటే ఒక గుర్రాన్ని చూపించి దీన్ని గాడిద అనరా, వాడు అంటాడు లేదు నువ్వు అనే తీరాలి, అదే ఓకేనండి ఇది గాడిదే అంటే వాళ్ళు చూసారో ఒప్పుకున్నాడు అనే పరిస్థితి పాకిస్తాన్లో. ఇప్పుడు ఇండియా ఏంటంటే వెస్ట్రన్ మీడియా, మనకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఓపెన్గా రాస్తున్నారు. వెస్ట్రన్ మీడియా భారత్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముందు, వీళ్ళ వద్ద ఉండే అస్త్రశస్త్రాల ముందు పాకిస్తాన్ కాదు చైనా కూడా తల వంచింది అని రాస్తారు వాళ్ళు ఓపెన్గా. HQ-9 టోటల్గా ఫెయిల్ అయింది. 120 కిలోమీటర్ల రేంజ్ ఉండే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా వాళ్ళది HQ-9. మన దేశం నుంచి బయలుదేరిన సుఖాయ్ విమానాలు రైమన్ వస్తుంటే చూసి టార్గెట్ చేసి ధ్వంసం చేయడం అనే పరిస్థితిలో జామ్కి లోనైపోయినాయి. రష్యా వాళ్ళని అడిగితే S-400ని ఎవరు కూడా జామ్ చేయలేదని చెప్పి పుతిన్ ఓపెన్గా చెప్తారు. పదండి ఛాలెంజ్ చేస్తారు, ఎవరు మీరు జామ్ చేయలేని ఓపెన్గా చెప్తారు. కానీ ఇవాళ చైనా వాడి ADS టోటల్గా జామ్ అయిపోయి తన పనితనాన్ని కనబరచలేక తల ఉంచింది మన ముందు. వెస్టర్న్ మీడియా కూడా ఇదంతా వాళ్ళ శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూపిస్తున్నారు, చూడండి ఇట్లా ఉండేది పాకిస్తాన్ సైడ్, పక్కనే చైనా వాడి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, ఏమీ చేయలేకపోయింది. తర్వాత భారతీయులు చేసినటువంటి దాడులకి స్థావరాలు అంతా కూడా తుక్కు అయిపోయాయి. మళ్ళీ వాళ్ళు సురక్షితంగా 23 నిమిషాల్లో వాళ్ళు వెనక్కి వచ్చేసారు, ఎవడు ఏమీ చేయలేకపోయాడు. అంటే చైనా వాడి డిఫెన్స్ కంపెనీస్ ఇవాళ వాళ్ళు డౌన్ఫాల్ని చూస్తున్నారు. అదే మన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనుకోండి, డైనమిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్, ఈ కంపెనీల షేర్ వాల్యూ అంతా ఒక్కసారిగా 7% పెరిగిపోయింది ఏకంగా. అమెరికా వాడికి తట్టుకోలేనటువంటి సిచ్యువేషను. మేమేదో అమెరికా, రష్యా, చైనా అనుకున్నాం, కానీ సడన్గా 4 రోజులు చేసిన యుద్ధంలో భారత్ యొక్క షేర్ మార్కెట్ ఇలా పెరిగిపోవడం ఏంటి అనేటువంటి డిస్కషన్. చైనాని ఏ లెవెల్లో దెబ్బ కొట్టాం మనం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది.